హలో అండి, ఈరోజు ఈ బోర్డు మీద ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సమస్య ఏంటంటే రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తం 50. ఒక సంఖ్య 30 అయితే ఆ రెండవ సంఖ్య ఎంత? ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడుగుతుంది. సార్ గమనించండి క్లియర్గా, రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తం 50 అంట, కానీ ఆ రెండు ధనపూర్ణ సంఖ్యలు ఏంటో మనకి తెలియదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే రెండు ధనపూర్ణ సంఖ్యలు ఎక్స్ కామా వై అనుకుంటున్నాను. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు, రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తం 50. అంటే ఈ రెండు సంఖ్యలు ఏవైతే మనం అనుకున్నామో వాటి యొక్క మొత్తం వచ్చేసి 50 అంటున్నాడు. అంటే ఎక్స్ ప్లస్ వై వచ్చి 50. ఇంకా ఏం చెప్తున్నాడు, ఒక సంఖ్య 30 అయితే రెండవ సంఖ్య ఎంత? ఉన్న రెండు సంఖ్యలలో ఒక సంఖ్యని ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్స్ మొదటి సంఖ్య 30 అనుకుంటే రెండవ సంఖ్య ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండు సంఖ్యల మొత్తమే 50 అని ఇచ్చాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 30 సబ్మిట్ చేస్తే వై వచ్చి ఈక్వల్స్ టు 50. అంటే ఎక్స్ వాల్యూ మనం 30 అనుకున్నాం కాబట్టి 30 ప్లస్ వై ఈక్వల్ టు 50. ఇప్పుడు వైని ఇలానే ఉంచేసి 50 ఈ 30 ఈజ్ ఈక్వల్ టు దాటి యూతలకు వస్తే ఏమొస్తుంది, -30 అవుతుంది. అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, 20. అంటే 50 నుంచి 30 తీసేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 20. ఒక వాల్యూ వచ్చింది. రెండో వాల్యూ ఇక్కడ తెలుసు. ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు, ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? అంటే మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకు ఉన్నటువంటి భేదం వచ్చేసి మొదటి సంఖ్య 30, రెండవ సంఖ్య వచ్చేసి 20. డిఫరెన్స్ ఎంత అండి, 10. అంటే అప్పుడు భేదం ఏమవుతుంది, 10 అనేది అవుతుంది. ఎక్స్ వాల్యూ 30 వచ్చింది, వై వాల్యూ 20 వచ్చింది. దీన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు. వెరిఫై చేసుకోవడం అంటే ఏంటి, ఈ రెండింటి కలిపితే మళ్ళీ ఇది రావాలి. అంటే ఎక్స్ ప్లస్ వై చేసి 50 రావాలి. అలా వస్తేనే మనం చేసింది కరెక్ట్. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 30, వై వాల్యూ ఎంత, 20. కలపండి, 30 ప్లస్ 20 50. అంటే మనకేమొచ్చింది, మొత్తం మీద 50 వచ్చింది. అంటే రెండు సంఖ్యల మొత్తం 50 అనేది